వ్యాపారం బాగుందని చాలా మంది రైతులు చిన్న వ్యాపారాలు చేసుకునేవారు. నంద్యాల పట్టణం, గోస్పాడు చుట్టుపక్కల ఉన్న పల్లెల వారు కూడా ఆయనకు అప్పులు ఇచ్చారు. అందరి డబ్బులు దండుకొని ఆయన కర్నూలుకు నివాసం మార్చినట్లు సమాచారం. వెంకటేశ్వరరెడ్డి తన వద్ద కేవలం ఇల్లు, కొంత స్థలం ఉందని అప్పులిచ్చిన 88 మందికి ఐపీ నోటీసులు ఇచ్చి టోపీ పెట్టాడు. దీంతో బాధితులు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. ఇందులో లాయర్లు, వైద్యులు, న్యాయవాదులు, పట్టణ ప్రముఖులు కూడా ఉన్నారు. కర్నూలుకు చెందిన వ్యాపారికి 5 కోట్ల అప్పు, పాములపడకు చెందిన వ్యాపారికి 1.5 కోట్లు, హైదరాబాద్కు చెందిన మరో వ్యాపారికి 1.3 కోట్లు, కోవెలకుంట్లకు చెందిన వ్యక్తికి 1 కోటి, ఇలా సుమారుగా 88 మంది వద్ద అప్పులు తీసుకుని నోటీసులు ఇచ్చాడు. 50 లక్షల్లోపు ఉన్నవారు సుమారుగా 18 వరకు ఉన్నారు. మిగిలిన వారందరూ 2.5 లక్షల నుంచి అప్పులు ఇచ్చారు. కర్నూలులో ఉన్న అతని ఇంటిని నగరానికి చెందిన ఓ వైసీపీ నాయకుడు అప్పు కింద తీసుకున్నట్లు సమాచారం. గోస్పాటులో ఉన్న 6 ఎకరాల పొలాన్ని ఆళ్లగడ్డకు చెందిన ప్రజాప్రతినిధులు అప్పు కింద తీసుకున్నట్లు సమాచారం. బాధితులు త్వరలో జిల్లా ఉన్నతాధికారులను కలవనున్నట్లు సమాచారం. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.